ప్రతి సమీక్షా సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలేంటి? ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉన్నా కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కొందరు ఎమ్మెల్యేల మీద. సో, ఆ వ్యతిరేకత పోగొట్టుకోవాలి. మనం చేసిన మంచినది జనంలోకి తీసుకెళ్ళాలి. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన వైఎస్‌పీ అనరు. దానికి ఒక పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడకూడదు. కానీ పదే పదే అదే మాట్లాడుతూ ఉంటారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుతూ ఉంది అని. ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పనే అది. రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచక అంటే జనరల్‌గా వాళ్ళు అదే పని చేస్తారు కదా! ప్రభుత్వం ఏం వైఫల్యం ఉందో వైఫల్యాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళ పార్టీ కథ పక్కన పెడితే వైసీపీ కథ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీదనే వ్యతిరేకత ఉంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరిస్తూ ఉంటారు ప్రతి సమీక్ష సమావేశంలోను. కానీ ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అని ఆ ఇష్యూను సార్ట్ అవుట్ చేయకుండా, దానికి మందు వేయకుండా, అరే మన మీద మన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియా అకౌంట్స్లో లేకపోతే సోషల్ మీడియాను టార్గెట్ చేసి అసలు ప్రాబ్లం వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళెందుకు ఒక ఎమ్మెల్యే రూ. 10 ప్రతి కేజీ చికెన్ మీద వసూలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలే రాసుకుంటూ వచ్చాయి. ప్రతి కేజీ మీద ఎంత వసూలు చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు రోడ్డుకి బూడిద కోసం కొట్లాడుకోవడాన్ని మనం చూసాం. ఒక ఎంపీ మరో ఎమ్మెల్యే రోజు ఏదో ఒక వివాదం మనం చూస్తూనే ఉన్నాం. మరో ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చొని ఏం చేశారన్నది మనం చూసాం రోజంతా తలుపులు వేసుకొని. ఇలాంటి 1, 2 కాదు కదా. ఇసుక అనిపించినా, లిక్కర్ అనిపించినా, పైరవీ అనిపించినా, ఏది కనిపించినా కూడా ఈ ప్రజాప్రతినిధులు కనిపిస్తూ ఉన్నారు కదా. మరి వీళ్ళ మీద అసంతృప్తి ప్రజలకు కలగడానికి కారణమేంటో కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు దానికి మందు వేయడం ఆపేసి, ఇప్పుడు మనకు తలనొప్పించింది అంటే గ్యాస్ ట్యాబ్లెట్ మాత్ర వేసుకున్నట్లు అసలు సమస్య అక్కడ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోకుండా, వాళ్ళను కంట్రోల్ చేయకుండా, ఆ వ్యతిరేకతను సార్ట్అవుట్ చేసుకోకుండా, అరే మన మీద వ్యతిరేక ప్రచారం జరుగుతూ ఉన్నది, ఇది కుట్ర లేకుండా ఇంకోటి వ్యతిరేక ప్రచారం జరగకూడదు అంటే జరిగే అవకాశం మీ ఎమ్మెల్యేలు ఇస్తూ ఉన్నారు కదా. మరి ఎవరో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వ్యతిరేకంగా ఆపారనుకుందాం. మరి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది క్షేత్రస్థాయిలో తెలుస్తుంది కదా. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకు సోషల్ మీడియా, వాళ్ళని వ్యతిరేకించే సోషల్ మీడియా మేలే చేస్తుంది. సమస్య ఎక్కడుందో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలో వాళ్ళకు దాన్ని చూపెడుతుంది. నిజంగానే సోషల్ మీడియా వాళ్ళకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఇంకేదైనా కనుక ప్రచారం చేస్తూ ఉంటే అది జనంలో నెగిటివ్ అవుతుంది. ప్రచారం చేసే వాళ్ళకు చంద్రబాబు గారికి పాజిటివ్ అవుతుంది. కాదు, నిజంగానే సమస్య ఉండి దాన్ని అణచిపెట్టుకొని దాచిపెట్టుకుందాం అనుకుంటే అది ఎన్నికలు వచ్చేసరికి పేలిపోతుంది. దానివల్ల వాళ్ళే నష్టపోతారు. మరి ఎవరు వీళ్ళకి సలహా ఇస్తూ ఉన్నారో తెలియదు కానీ అసలైన ఇష్యూకు మందు వేయకుండా దీన్ని ఇష్యూ కాని దానికి మందు వేయాలి అని చెప్పి ఆలోచించడం ఏమో మరి.